హాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ యొక్క ఆర్పిఎఫ్ అధికారి యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా వినండి. ప్రయాణంలో కదిలే బండి ఎక్కడం కానీ దిగడం కానీ చెయ్యొద్దు. తర్వాత మొబైళ్ళు, ల్యాప్టాప్లు పడుకుండిపోయాక మాత్రం ఛార్జింగ్ పెట్టొద్దు. తెలిగేసి ఉండేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోండి, పడుకుండిపోయాక ఛార్జింగ్లు పెట్టొద్దు. పగలంతా చూసుకుంటే ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టేసి పడుకుండిపోతాం. అది ఎవరొకరు బండిలో తిరిగిన వాళ్ళు, మనతో ప్రయాణం చేసిన వాళ్ళు అయినా పట్టుకొని దిగిపోవచ్చు. తర్వాత హ్యాండ్ బ్యాగులైనా వేలబుల్ వస్తువులు ఏవైనా పడుకునేటప్పుడు మన శరీరానికి టచ్ అయినట్టు ఉంచుకొని పడుకోవాలి. అది గాఢ నిద్ర కాదు, ఏదో రెస్ట్ తీసుకున్నట్టే ఉండాలి. ఎందుకు ఎవరన్నీ తెలియదు. తర్వాత మెట్ల మీద ప్రయాణం కూర్చుంటారు చాలామంది మగవాళ్ళు, కుర్రాళ్ళును. ఫుట్పాత్ ట్రావెల్ చేయకూడదు. మన సెక్షన్లో కనీసం మన ఈ సెక్షన్లో 2 రోజులకు ఒకళ్ళైనా పడిపోతుంటారు అలా కూర్చొని ప్రయాణం చేయడం వల్ల. తలుపు చేరేసి కూర్చోండి, స్టేషన్ వస్తే తలుపు తీయండి ఎవరైనా తలుపు కొడితే. మీకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా 139 నెంబర్కి ఫోన్ చేయండి. ఆల్ అవుట్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ అది. ఒకసారి తగిలిపోవచ్చు, రెండోసారి తగిలిపోవచ్చు, మూడోసారి అయినా తగులుతుంది. మన గ్యాస్ బుక్ చేస్తే తెలుగులో కావాలా, హిందీలో కావాలా, అలాగే అందులో కూడా అడుగుతుంది. సెక్యూరిటీదా, వాటర్దా, లేకపోతే టికెట్ అనేది అడుగుతుంది. ఆ విధంగా అందులో కంపల్సరిగా మీరు కంప్లైంట్ ఇస్తే మీ దగ్గరికి వచ్చి కంపల్సరిగా నెక్స్ట్ స్టాపేజ్లోనే అటెండ్ అవుతారు. మీ సమస్యని సాధ్యమైనంత వరకు క్లియర్ చేయడానికి చూస్తారు. తర్వాత అన్నెసరిగా పట్టాలు దాటొద్దు. వంతెనలు ఉన్నాయి కదా, బ్రిడ్జీలు ఉపయోగించండి. హ్యాపీ జర్నీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క ఆర్పిఎఫ్ పోలీస్ అధికారి యొక్క సలహాలు సూచనలు విన్నారు కదా. మరి ఈ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతంగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.